ఓం శ్రీకృష్ణాయ నమః. చైతన్య భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 56 నుంచి 66 శ్లోకాలు భావాలు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. అతని మనసు కష్టాలలో కలతపడదు, సుఖాలలో తృప్తి చెందదు. అనురాగము, భయము, క్రోధం లేనివాడు అట్టి మననశీలుడే స్థితప్రజ్ఞుడు. యః సర్వత్రానభిస్నేహాస్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందితి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అతడికి దేనితోనూ అనుబంధం లేదు. శుభాన్ని పొంది సంతోషించడు, అశుభాన్ని పొంది ద్వేషించడు. అతని జ్ఞానం స్థిరమైనది. యదా సంవరతే చాయం కూర్మో జ్ఞానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థ్యేభ్యः తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అంగాలలోనికి ముడుచుకుంటుంది కదా, అలాగే స్థితప్రజ్ఞుడు తన ఇంద్రియాలను విషయాల నుండి వెనక్కి లాగేసుకుంటాడు. అతని జ్ఞానము చెలించనిది. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. విషయాలను గ్రహించని జీవునికి విషయాలు దూరమవుతున్నాయే గాని వాటి యందు రాగము నశించడం లేదు. పరమాత్మను దర్శించగలిగితే విషయాలతో పాటు రాగము కూడా తొలగిపోతుంది. యతతో యాపి కౌంతేయ పురుషస్య విపిషితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసభం మనః. కౌంతేయ, విద్వాంసుడైన పురుషుడు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటాడు. అయినా క్షోభను కలిగించే ఇంద్రియాలు మనసును బలవంతంగా లాక్కొని పోతుంటాయి. తాని సర్వాణి సంయమ్య యుక్తాసీత మత్పరః వశే యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇంద్రియాలనన్నిటినీ నిగ్రహించాలి, ఏకాగ్ర బుద్ధి కలిగి ఉండాలి, నాయందే ఆసక్తి గలవాడై ఉండాలి. ఇంద్రియాలు ఎవరికి వశపడతాయో వారి జ్ఞానమే సుస్థిరమైనది. జ్ఞాయతో విషయాన్ స్పృంసః సంగస్యేషూపజాయతే సంగాయతే కామః కామక్రోధోభిజాయతే. విషయాలను అదే పనిగా చింతిస్తూ ఉంటే వాటి యందు మనసుకి ఆసక్తి ఏర్పడుతుంది. ఆసక్తి వల్ల కామం పుడుతుంది. కామం వల్ల క్రోధం జనిస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. క్రోధం వల్ల మోహం కలుగుతుంది. మోహం వల్ల స్మృతి నశిస్తుంది. స్మృతి నశించడం వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నాశం వల్ల మనిషే నశించిపోతాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవైశ్యైర్విద్యేయాత్మా ప్రసాదమధిగచ్చతి.
రాగద్వేషాలు లేకుండా చూసుకోవాలి, ఇంద్రియాలను వశపరుచుకోవాలి, మనస్సును స్వాధీనపరచుకోవాలి. అలాంటి వాడు విషయాల మధ్య చరిస్తున్నా ప్రశాంతంగానే ఉంటాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసు బుద్ధిః పర్వవతిష్ఠతి. చిత్తప్రసాదము లభించిన వానికి సమస్త దుఃఖాలు అంతరిస్తున్నాయి. నిర్మలమైన మనస్సు గల వాని బుద్ధి వెంటనే ప్రశాంతతను పొందుతుంది కదా. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతి రశాంతస్య కుతః సుఖం. నిగ్రహయుక్తి లేని వానికి బుద్ధి ఉండదు, సంయమ శక్తి లేని వానికి ఆత్మనిష్ట ఉండదు, ఆత్మభావన లేని వానికి శాంతి మిగలదు, శాంతి లేని వానికి సుఖం ఎలా కలుగుతుంది?